నెక్స్ట్ గిగ్కి స్వాగతం. మీ మొదటి మిషన్ ఇప్పుడు మొదలవుతుంది. చాలామంది టాలెంటెడ్ టెక్ స్టూడెంట్స్కి ఒక కామన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది తెలుసా? గంటల తరబడి కోడింగ్ నేర్చుకుంటారు, కొత్త కొత్త ఫ్రేమ్వర్క్స్ అని అర్థం చేసుకుంటారు, కానీ చివరకు వాళ్ళందర్నీ ఒకే ఒక్క ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. ఈ ఆలోచన చాలామందికి వచ్చే ఉంటుంది. అదే పనిగా ట్యుటోరియల్స్ చూస్తూ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూనే ఉంటారు. కానీ అరే, రియల్ వరల్డ్లో ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా నేను బిల్డ్ చేయలేదే అనే ఫీలింగ్ వాళ్ళని బాగా నిరుత్సాహపరుస్తుంది. దీన్నే మనం ఆ ట్యుటోరియల్ లూప్లో ఇరుక్కుపోవడం అంటాం. సరిగ్గా చెప్పాలంటే ఈ సమస్యకు ఒక పేరుంది. అదే థియరీ రిచ్, ఎక్స్పీరియన్స్ పూర్. అంటే ఏంటి? బుక్స్లో, ట్యూటోరియల్స్లో ఉన్న నాలెడ్జ్ అంతా ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ని వాడి ఒక్కటంటే ఒక్క రియల్ ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేసిన అనుభవం ఉండదు. ఇదే చాలామందిని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. కానీ ఈ పాత పద్ధతికే ఒక సొల్యూషన్ ఉంటే, జస్ట్ ఇంకో కోర్స్లా కాకుండా నేరుగా యాక్షన్లోకి దించే ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఎలా ఉంటుంది? సరే, దాని గురించే ఇప్పుడు చూద్దాం పదండి. ఒక్కసారి స్క్రీన్ చూడండి. లెఫ్ట్ సైడ్లో ఏముంది? మనందరికీ తెలిసిన పాత బోరింగ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. కానీ ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. ఇదే నెక్స్ట్ గిగ్. ఇది కేవలం నేర్చుకోవడానికి ఉన్న చోటు కాదు, ఇది నిర్మించడానికి ఉన్న చోటు. ఒక డైనమిక్, ఎనర్జెటిక్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఈ పాయింట్ చాలా ముఖ్యం. నెక్స్ట్ గిగ్ అనేది ఇంకో ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కాదు, ఇది యాక్షన్ ప్లాట్ఫామ్. అంటే రియల్ వరల్డ్ మిషన్స్ కోసం ఇదొక బేస్ లాంటిది. ఇక్కడ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు, నిజమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రాజెక్టులు బిల్డ్ చేస్తారు. అయితే అసలిది ఎలా పనిచేస్తుంది? ఈ కమాండ్ సెంటర్ స్టూడెంట్స్కి ఎలాంటి టూల్స్ ఇచ్చి పవర్ఫుల్గా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ స్టెప్ ఏఐ మ్యాచింగ్ ఇంజిన్. ఇదేం చేస్తుందంటే మీ ప్రొఫైల్, మీ స్కిల్స్ అన్నింటినీ అనలైజ్ చేసి మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక రియల్ ప్రాజెక్ట్తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ సిమ్యులేషన్స్ లాంటివి ఏమీ ఉండవు, అన్నీ రియల్, మీనింగ్ఫుల్ ఛాలెంజెసే. ఒక్కోసారి పెద్ద ప్రాజెక్టని తెలియగానే కొంచెం భయమేస్తుంది కదా, కానీ ఎగ్జిక్యూషన్ లెర్నింగ్ ప్లాన్ లేదా ఈఎల్పి ఆ భయాన్ని మొత్తం పోగొట్టుతుంది. ఇదేం చేస్తుందంటే ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని సింపుల్, మేనేజబుల్ స్టెప్స్గా విడగొడుతుంది. ప్రాజెక్ట్ ఇంటేక్ దగ్గర్నుంచి మెంటార్తో రివ్యూ వరకు ప్రతి స్టెప్లో ఏం చెయ్యాలో క్లియర్గా ఉంటుంది. మనం ఒంటరిగా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మర్చిపోతామేమో, ఏదైనా మిస్ అవుతామేమో అని ఒక టెన్షన్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఒక సేఫ్టీ నెట్ ఉంది. అదే ఈ ఏఐ పవర్డ్ చెక్లిస్ట్. మీరు ఏ ఒక్క ఇంపార్టెంట్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఇది చూసుకుంటుంది. సో ఫెయిల్యూర్కి ఛాన్సే లేదు. సరే, ఒకవేళ ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే డోంట్ వరీ. మీకు 24/7 హెల్ప్ చేయడానికి ఇక్కడొక కన్వర్జేషనల్ ఏఐ ఉంది. ఇదొక గైడ్ లా పనిచేస్తుందన్నమాట. సరైన ప్రశ్నలు అడుగుతూ ఒక ప్రొఫెషనల్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ అంటే బీఆర్డీ తయారు చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా థియరీ చూశాం. ఇప్పుడు యాక్షన్లోకి వెళ్దాం. ఈ టూల్స్ అన్నీ వాడుకుని ఒక స్టూడెంట్ తన ప్రాజెక్ట్ను ఎలా బిల్డ్ చేశాడో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. చూడండి, ఇక్కడ ఆ స్టూడెంట్ కేవలం కోడ్ రాయట్లేదు. ఏఐ మెంటోర్తో కలిసి కూర్చుని ప్రాజెక్ట్ విజన్ని ఇంకా బెటర్గా షేప్ చేస్తున్నాడు. అంటే అసలు ఈ ప్రాజెక్ట్ గోలేంటి, మనం దీన్ని ఎందుకు బిల్డ్ చేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాడు. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ డాష్బోర్డ్లో చూడండి, రీఎంబర్స్మెంట్ ఫ్లో ఏజెంట్ అనే ప్రాజెక్ట్ కనిపిస్తోంది కదా. ఇదొక రియల్ బిజినెస్ ప్రాబ్లం. ఇదేదో సింపుల్ యాప్ కాదు, ఇది స్మార్ట్ రిసీట్ స్కానింగ్, రూల్ బేస్డ్ ఆటోమేటిక్ అప్రూవల్స్, ఇలాంటి పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్న ఒక కంప్లీట్ ఏఐ ఎనేబుల్ సొల్యూషన్. ఇది ఒక కంపెనీ ఫైనాన్షియల్ ప్రాసెస్ని మొత్తం మార్చేయగలదు. ఓకే, ప్రాజెక్ట్ పూర్తయింది, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే మొదలవుతుంది. అదే ఎఫ్డిఈ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్గా మారటం. ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదు, ఇదొక కొత్త ఐడెంటిటీని సంపాదించుకోవడం. ఈ స్లైడ్ ఆ మార్పుని చాలా క్లియర్గా చూపిస్తోంది. ఒక స్టూడెంట్గా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే ఎఫ్టీఈ అయ్యాడు. ఇప్పుడు తన దగ్గరున్నది థియరీ నాలెడ్జ్ కాదు, క్లయింట్ అప్రూవ్ చేసిన ఒక సాలిడ్ పోర్ట్ఫోలియో. ఇక ట్యూటోరియల్స్ ఫాలో అవ్వడం కాదు,
రియల్ సొల్యూషన్స్ షిప్ చేస్తున్నాడు. అంతేకాదు, ఈ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు రియల్ కెరియర్ లాంచింగ్ రివార్డ్స్ కూడా వస్తాయి. పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ఒక రియల్ ప్రాజెక్ట్, క్లయింట్ నుంచి లెటర్ ఆఫ్ అప్రిసియేషన్, ఒక ఎఫ్డి బ్యాడ్జ్. అంతేకాదు, చేసిన వర్క్కి పెయిడ్ స్టైపెండ్ కూడా. ఇవన్నీ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయి. సో బాటమ్ లైన్ ఇదే, ఈ జర్నీ చివర్లో దొరికేది ఒక సర్టిఫికెట్ కాదు, ఒక కొత్త ఐడెంటిటీ. ఒక స్టూడెంట్గా ఎంటర్ అయ్యి ఒక ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్గా బయటికొచ్చారు. అయితే ఈ కథ కేవలం ఒక్క స్టూడెంట్ గురించి మాత్రమే కాదు. ఇది టెక్నాలజీతో ఫ్యూచర్ని నిర్మించాలని కలలు కనే ప్రతి ఒక్కరి పొటెన్షియల్ గురించి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనమంతా ఏఐ నేటివ్ ఇంజనీర్ల మొదటి తరం. మనకు ఏఐ అనేది జస్ట్ ఒక టూల్ కాదు, అది ఒక న్యాచురల్ పార్ట్నర్. ఈ పవర్ని ఉపయోగించి మనం అద్భుతాలు చేయగలం. సో ఇక ట్యుటోరియల్స్ చూడటం ఆపి బిల్డ్ చేయటం మొదలుపెట్టండి. మీ ఫస్ట్ మిషన్ మీకోసం ఎదురు చూస్తోంది. పదండి, కలిసి భవిష్యత్తును నిర్మిద్దాం.